ఎల్ఐసి నుంచి ఒక కొత్త ప్లాన్ వచ్చింది. అవే నవజీవన్ శ్రీ టేబుల్ నెంబర్ 912. ఇదొక రెగ్యులర్ ప్రీమియం పేమెంట్ ప్లాన్. ఇది నాన్ పార్టిసిపెంట్ నాన్ లింక్డ్ లైఫ్ ఇండివిజువల్ సేవింగ్స్ ప్లాన్. మినిమం ఏజ్ ఎట్ ఎంట్రీ వచ్చేసి 30 రోజులు నిండి ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ వచ్చేసి 60 సంవత్సరాలు వరకు ఉంటుంది. అలాగే మినిమం ఏజ్ ఎట్ మెచ్యూరిటీ వచ్చేసి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే మాక్సిమం ఏజ్ ఎట్ మెచ్యూరిటీ వచ్చేసి 75 సంవత్సరాలు ఉంటుంది. ప్రీమియం పేమెంట్ టర్మ్ పీపీటీ వచ్చేసి 6, 8, 10 అలాగే 12 సంవత్సరాలు ఉంటుంది. ప్రీమియం పేమెంట్ మోడ్ వచ్చేసి మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఇయర్లీ కానీ పే చేసుకోవచ్చు. మినిమం పాలసీ టర్మ్ 6 సంవత్సరాల పీపీటీకి అయితే 10 సంవత్సరాలు ఉంటుంది. 8 మరియు 10 సంవత్సరాలకైతే 15 సంవత్సరాలు ఉంటుంది. 12 సంవత్సరాలకైతే 16 సంవత్సరాలు ఉంటుంది. మ్యాక్సిమం పాలసీ టర్మ్ వచ్చేసి 20 సంవత్సరాలు ఏ పీపీటీకైనా తీసుకోవచ్చు. మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చేసి 5 lakhs ఉంటుంది. మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ నో లిమిట్, ఎంతైనా తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ఇన్కమ్ సోర్స్. ఇందులో వచ్చేసి బెనిఫిట్స్ డెత్ బెనిఫిట్ అలాగే మెచ్యూరిటీ బెనిఫిట్ రెండు ఉంటాయి. డెత్ బెనిఫిట్ వచ్చేసి 2 ఆప్షన్స్ లాగా ఉంటుంది. అందులో ఆప్షన్ 1 వచ్చేసి హయ్యర్ ఆఫ్ 7 times ఇన్ యాన్యువల్ ప్రీమియం ఆర్ బేసిక్ సమ్ అష్యూర్డ్. అంటే మీరు కట్టిన యాన్యువల్ ప్రీమియం 7 times కానీ బేసిక్ సమ్ అష్యూర్డ్ గానీ ఉంటుంది. అలాగే ఆప్షన్ 2కి వస్తే హయ్యర్ ఆఫ్ 10 times ద యాన్యువల్ ప్రీమియం ఆర్ బేసిక్ సమ్ అష్యూర్డ్. ఇందులో మనం కట్టిన యాన్యువల్ ప్రీమియం 10 times కానీ లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్ కానీ ఇస్తారు. అలాగే మెచ్యూరిటీ బెనిఫిట్ కి వచ్చేసరికి ఇందులో బేసిక్ సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారంటీడ్ అడిషన్స్ తో కలిపి వస్తుంది. గ్యారంటీడ్ అడిషన్ అంటే ప్రతి సంవత్సరం మనం కట్టే ప్రీమియం ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ మొత్తం పాలసీ టర్మ్ అయిపోయేంత వరకు యాడ్ అవుతూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 20 years టర్మ్ తీసుకుంటే ఫస్ట్ ప్రీమియం వచ్చేసి 20 years వరకు యాడ్ అవుతుంది. అలాగే సెకండ్ ప్రీమియం వచ్చేసి 19 సంవత్సరాల వరకు యాడ్ అవుతుంది. అలాగే థర్డ్ ప్రీమియం వచ్చేసి 18 years ఇలా యాడ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇందులో మనకు రైడర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ది యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్, సెకండ్ యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, థర్డ్ న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్, అలాగే ప్రీమియం వీవర్ బెనిఫిట్ రైడర్ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇది మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే యాడ్ చేసుకోకుండా ఉండొచ్చు. ఇందులో లోన్ అలాగే సరెండర్ అవైలబిలిటీ ఉంటుంది. కాకపోతే మొదటి సంవత్సరం పూర్తయి ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ తో ఈ పాలసీని చెప్పుకుంటే, రమేష్ అనే వ్యక్తి ఏజ్ వచ్చేసి 20 సంవత్సరాలు, సమ్ అష్యూర్డ్ వచ్చేసి 10 లక్షలు తీసుకుంటే ఆప్షన్ 2 ఎంచుకున్నాడు అనుకుంటే, ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చేసి 10 years తీసుకున్నాడు అనుకుంటే, ప్రీమియం పేమెంట్ ఇయర్లీ పెట్టుకుంటే అతనికి 1,10,900 పడుతుంది. అప్పుడు టోటల్ పేమెంట్ ఫర్ 10 years వచ్చేసి 11,09,000 అవుతుంది. అతనికి మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారంటీడ్ అడిషన్స్ కలిపిస్తారు. ఇప్పుడు 10 సంవత్సరాలకు కలిపి మనకు సమ్ అష్యూర్డ్ 10 lakhs తీసుకున్నాడు కాబట్టి ఆ 10 lakhs గ్యారంటీడ్ అడిషన్స్ వచ్చేసి అతనికి 16,58,786 యాడ్ అవుతుంది. సో టోటల్ 10 లక్షలు ప్లస్ 16,58,766తో కలిపి 26,58,786 రూపాయలు అతనికి మెచ్యూరిటీ అమౌంట్ గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.